గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. 2023-24లో కేంద్రం 450 కోట్లు కేటాయిస్తే నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించారని మంత్రి ఆరోపించారు. తుడాలో జీతాలకే 15 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2014-19లో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం టీడీపీ హయాంలో 7,754 కోట్లు కేటాయిస్తే వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది, 6 నెలలకు ఒకసారి ఇస్తుంది. దానికి మ్యాచింగ్ ఫండ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మ్యాచింగ్ ఫండ్ లేదు. వాళ్ళు 15th ఫైనాన్స్ ఇస్తారు. ప్రజలు కట్టే జిఎస్టీలో నుంచి మన రాష్ట్రానికి పర్ హెడ్ లెక్కన మున్సిపాలిటీస్కి పంచాయతీకి ఇస్తారు. ఫస్ట్ 6 months కొంత ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 monthsకి ఇస్తారు. 2023-24 ఫస్ట్ 6 months అంటే జనవరి నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా, మార్చి టు సెప్టెంబర్ ఫస్ట్ 6 నెలల ఫైనాన్షియర్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్కి. 2023 అంటే లాస్ట్ ఇయర్ మార్చి టు సెప్టెంబర్. దాన్ని డైవర్ట్ చేసేశారు. ఎంత కేర్లెస్! మున్సిపాలిటీస్లో ఈరోజు 1.5 crore పాపులేషన్ ఉంటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 1.5 crore మున్సిపాలిటీస్లో ఉంటారు. వాళ్ళకి వసతులు చేయాలంటే డబ్బులు రావాలా. సిఎఫ్ఎంఎస్ చూస్తే డబ్బులు వాళ్ళు ట్యాక్స్లు కానీ, ఏది హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ ఏది కట్టినా సిఎఫ్ఎంఎస్లో పోతుంది. దాన్ని డైవర్ట్ చేశారు. ఈరోజు యాజిటీస్గా లెక్కలు తీస్తే దాదాపు 1900 కోట్లు సిఎఫ్ఎంఎస్లో ఖర్చు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఉంది. ఇక్కడ తుడా తీసుకుంటే కూడా అదే విధంగా ఉంది. ఈరోజు తుడా తీసుకుంటే అసలు తుడా తీసుకుంటే వాళ్ళకి 15 కోట్లు పర్ ఇయర్ ఎక్స్పెండిచర్ అంట, వాళ్ళ కలెక్షన్ 15 కోట్లు అంట. అదే అదర్ అర్బన్ అథారిటీస్ తీసుకుంటే కాకినాడకి శాలరీస్ కానీ అదర్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి అయ్యేది కేవలం 3 కోట్లు, రాజమండ్రికి అయ్యేది 3.6 కోట్లు, ఏలూరుకి అయ్యేది అర్బన్ అథారిటీకి 3 కోట్లు, ఒంగోలుకి అయ్యేది 2.82 crore, నెల్లూరుకి అయ్యేది 2.5 crore, చిత్తూరుకి అయ్యేది 1.2 crore, అనంతపురం 2 crores, కర్నూలుకి 2 crores, కడపకి 3.6 crore. ఇక్కడ 15 కోట్లు ఒక్కదానికే చెప్పాను. వెంటనే అన్నీ చేయటం కష్టం, ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలు ఏమీ లేదు, ఖజానా టోటల్ ఖాళీ. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఏడి ప్రభుత్వంలో మేమున్నాం. అందువల్ల ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ ఉన్నాం. అందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు, రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు, కొంత సపోర్ట్ చేయమంటున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అయితే దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఫస్ట్ మేము అర్థం చేసుకోవాలా, తర్వాత వాళ్ళకి వివరించాలి. వాళ్ళు కూడా ఏ విధంగా, వాళ్ళు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చట్టం ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు. దీని అంతటికీ కొంత సమయం పడుతుందని ప్రజలందరూ తెలియజేస్తున్నాను. నేనైతే ఇంతవరకు 2 నెలలు స్టడీ చేసిన దాని ప్రకారం మొత్తం స్ట్రీమ్లైజ్ కావాలంటే మినిమం 2 years పడుతుంది. మళ్ళా 2014-19 లాగా రావాలంటే కనీసం, ఎందుకంటే బడ్జెట్ ఉండేది ఒక్క ఎస్సీ ఎస్టీ ఫండ్సే నాకు 750 కోట్లు ఉండేది. నా పోర్ట్ఫోలియోలో ఎస్సీ ఎస్టీ కాలనీస్ డెవలప్ చేయడానికి 750 కోట్లు బడ్జెట్ ఉండేది. ఒక మంత్రిగా నేను ఇచ్చేవాడిని. ఈరోజు జీరో. ఈరోజు నిజంగా బడ్జెట్ ఎంత అంటే జీరో. అధికారులు చెప్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ టీడీఆర్ బాండ్స్. ఈ టీడీఆర్ బాండ్స్ మీద రాష్ట్రం మొత్తంలో మెజారిటీ మున్సిపాలిటీస్ అవసరాలు జరిగినాయి. దాన్ని ఆపేసాం. యాక్చువల్గా ఆపమనం టెంపరీగా, ఈ నెలాఖరు వరకు ఆపమనం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెరిఫై చేసి ఒక కమిటీలు వేసి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటూ రిలీజ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినాయి, దాని మీద కూడా యాక్చువల్గా కమిటీ వేసాము. ఇది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ జరిగింది.
అసలు అట్లాంటి అవకతవకలు జరుగుతాయని నాకు 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు తెలియదు. అసలు నిజంగా నాకు తెలియదు.